చంద్రబాబు గారి హయాంలో కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ బాగా హైలైట్ అవుతుంది సంక్షేమానికి సంబంధించి ఏదైనా అంటే రెండు, ఒకటి పింఛన్లు, రెండు రేషను. ఇప్పుడు ఈ రెండింటి మీద కూడా చిన్న చూపు చూస్తే ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా అది దెబ్బే అవుతుంది అనేది. కానీ వైసీపీ రేజ్ చేసిన, సాక్షి రేజ్ చేసిన పింఛన్ గురించి ఇప్పటికే దాదాపు 1,50,000 అంటే 1,52,000 పింఛన్లు ఆల్రెడీ కోతలు కోసేశారు, తీసేశారు. కొత్తగా 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త పింఛన్ల కోసం. వాటిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వం అనేది పింఛన్ గురించి చెప్తున్నమాట. అలాగే రేషన్ విషయంలో ఇప్పటికే డోర్ డెలివరీ ఆపేయబోతున్నామంటూ సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరే మొన్న ఒక ప్రకటన చేశారు. ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ చెప్పారు ఆయన. ఈ రేషన్ వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తుంటే అది అక్రమ మార్గం పడుతోంది, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి. అలాగే రెండోది రేషన్ డిపోల ద్వారా ఉపాధి పొందేవారు వాళ్ళు ఉపాధి కోల్పోయారు, కంప్లీట్గా రేషన్ డిపోల ద్వారానే బియ్యం ఇవ్వబోతున్నావు అనేది ఆయన చెప్పిన వెర్షను. అంటే డోర్ డెలివరీ ఆపేయబోతున్నావు అనేది. నిజంగా డోర్ డెలివరీ ఆపేసిన, పింఛన్లు కోత పడిన, కొత్త పింఛన్లు ఇవ్వకపోయినా ప్రస్తుత ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదా, ఏమీ పోదా అనుకుంటున్నారా, లేదంటే దాని మీద ఏమన్నా కొత్త ఆలోచన చేయబోతున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? నిజంగా పింఛన్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పింఛన్లు కోత కోసేసి కొత్త పింఛన్లు ఇవ్వకపోతే, ఎందుకంటే ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసింది అదే, ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను 4,000 అన్నారు, అలాగే ఇచ్చారు. ఇప్పుడు ఆ భారం తగ్గించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? నిజంగా పింఛన్లు ఆగిపోతే ప్రజా వ్యతిరేకత భారీగా మూట కట్టుకుంటామని ఆలోచించట్లేదా? అంటే ఇక్కడ ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే సొంత ఆలోచన ఏ మేరకు ఉంది అన్నటువంటి పాయింట్. అసలు ప్రభుత్వపు ఆలోచన ఎలా ఉంది అంటే, జగన్ వచ్చిన తర్వాత పింఛన్లు విపరీతంగా పెంచేశాడు, ఆ భారం తగ్గించుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది క్లియర్గా. దాంతోపాటు వీళ్ళు 50 ఏళ్ల నుంచినే పెన్షన్ అన్నారు, అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఎన్ని జరగాలంటే పింఛన్లు తగ్గాలి. వాస్తవంగా వాళ్ళు చెప్పేది కరెక్ట్, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పేది అనర్హులకు పింఛన్ అనేది కరెక్ట్. కానీ ఎవడైతే అనర్హుడు పింఛన్ తీసుకుంటాడో వాళ్ళు ఎవ్వరు మేము అనర్హులు అని ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20-25 లక్షల లోపు ఆస్తి కలిగినటువంటి, అంటే సొంత ఇల్లు పేదలకి, అంటే ఇక్కడ అసలు పేదల ఇంటికి సంబంధించిన లెక్క కాదు, బేసిక్గా వాళ్ళ ఆదాయ వనరు లెక్క. ఆదాయ వనరు లెక్క అయితే ఏడాదికి 45,000 రూపాయల లోపు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. దాని తర్వాత 2 లక్షలకు చేశారు, 2.5 లక్షల దాకా చేశారు. మన ప్రభుత్వాలు 4 లక్షల దాకా చేసినాయి. ఇప్పుడు ఇవాళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలి, దాన్ని ఏమంటారు, మన భవన నిర్మాణ కార్మికుడు రోజుకి మినిమం 500, సెంట్రింగ్ చేస్తే 1,300, 500 లెక్కేసుకుందాం. నెలకి ఎంత వచ్చింది? 15,000. ఏడాదికి ఎంత వచ్చింది? అప్పుడు అక్కడ అర్హతకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి, అట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. బట్ ఈ 1,300 అతనికి వర్తించదు, కానీ అతను చేసేది కూలి పని. కాకపోతే వీళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడవు కాబట్టి నో ప్రాబ్లం, కౌంట్ రాదు. కానీ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంటుంది, ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది, పిల్లలు కొనిపెట్టడము, లేదా భర్త చనిపోతే రాయడము, లేదా ఉద్యోగంలో రిటైర్ అయినప్పుడు వచ్చినటువంటి దాంతోనూ కొనుక్కుంటాము, ఇది ఉంటుంది. 50 లక్షలు 60 లక్షలు అది వాల్యూ ఉంటుంది, నో డౌట్. కానీ నిరంతర ఆదాయం ఏమి ఉండదు వాళ్ళకి. అయితే గీతే ఒక 5,000 10,000 సంపాదించుకుంటా ఉంటారు అనుకుందాం, అంటే ఏది పిల్లలు వేయడం ఇట్లాంటిది. వాళ్ళకి ఇక్కడ పింఛన్ ఇచ్చింది జగన్ సర్కార్. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు అనర్హులు. ఎందుకని? వాళ్ళు 60 లక్షల విలువ చేసే ఆస్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఇట్లాంటివి తీసేయాలని అనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళు అనర్హులు అన్నటువంటి. అలాగే 3 కార్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పింఛన్లు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, ఒక ఇంట్లో అందరూ ధనవంతులే, పిల్లలు వీళ్ళంతా, ఆ తల్లికి వీళ్ళందరూ డబ్బులు చేతికి ఏమైనా ఇస్తే వచ్చాము, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అంటే ఖర్చులు చూసుకుంటారు, తిండికి అది లోటు ఉండదు, కానీ సొంత చేతికి డబ్బులు ఇయ్యరు.
సాధారణంగా ఇట్లాంటి మహిళలకి తల్లో తండ్రో వీళ్ళకి ఇదొక దాన్ని ఏమంటారు హక్కు కింద అయిపోయింది. అవును. నేను కొంతమందిని చూసి అట్లాంటి వాళ్ళని, ఎందుకమ్మా మీకు ఎందుకమ్మా అంటే, ఇది నా హక్కు అయ్యా, నేను ఎన్నేళ్ళు పన్ను కట్టలేదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవును. లేదు మరి మా చేతికి డబ్బులు ఆడి నుంచి వస్తాయి అయ్యా అంటే, ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి పింఛన్లు ఏం రావు కదా స్టేజ్ పోయిన తర్వాతన. అవును. ఈ ప్రభుత్వ ఉద్యోగులకి పింఛన్ వస్తుంది. అందరూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కాదు కదా, అంతే కదా. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోమన్నారు. వాళ్ళకేంటి పరిస్థితి? వాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరు అయింది. రెండవది, ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నిజమైన సామాజిక భద్రత అయింది పింఛన్. ఎట్లా అంటే, నేను బాగా అబ్జర్వ్ చేసింది, గతంలో అనేక స్టోరీలు కూడా చేశాము, అంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలు టచ్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. లేబర్లో వృద్ధులని అవమానించే వ్యవహారం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. పెట్టేటప్పుడు నా మొగుడు నేను రాత్రి పగల చస్తంటే దీని మొహాన పెట్టాల్సి వస్తుంది, నువ్వు అట్టాగా నువ్వు ఇట్టాగా అని అత్తని మామని తిట్టకుండా తిట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఒక రోజుల్లో. ఈవెన్ వీళ్ళ తిట్లకి అలవాటు పడ్డటువంటి వాళ్ళ బిడ్డలు కూడా తమ తాత మామల్ని చిన్న చూపుతో చూసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, చులకనగా చూసిన సందర్భాలు. కానీ ఈ పింఛన్ సిస్టమ్ వచ్చాక చాలా మార్పు వచ్చింది. ఇదివరకు అప్పుడు కూడా పెన్షన్లు వచ్చేది 75 రూపాయలు 200 రూపాయలు అట్లాగా 1000 రూపాయల వరకు వచ్చినప్పుడు కూడా. అయితే ఈ 2000 అయ్యాక ఒక ధైర్యం, 3000 వచ్చాక ఇంకొక ధైర్యం, 3000 రూపాయలు. ఇప్పుడు 4000 అయ్యాక ఇంకా భరోసా. ఒక వృద్ధురాలు పెన్షన్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఒక 4000 ఉన్నప్పుడు, కోడలు ఏదో పుట్టినరోజు వచ్చింది, చీర కొనుక్కోమ్మా అని 1000 ఇవ్వగలుగుతున్నారు. అప్పుడు నా అత్త నాకు 1000 ఇచ్చింది, నా అత్త మామ 1000 ఇచ్చారు, 10 మందికి చెప్పుకోవడానికి. ఇది సొసైటీ కదా. ఈ సొసైటీలో మనం దీన్ని లైట్ తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే మనవాడికి 10 రూపాయలు పెట్టి కుర్కురే కొనుక్కోపోరా, 20 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కోపోరా, లేదా ఒక గిఫ్ట్ కొనిస్తాడు. ఇక్కడ తిండి ఇంట్లో గడిచిపోతుంది. ఈ డబ్బులు అనేది వీళ్ళ హక్కు. దీనివల్ల వీళ్ళకి గౌరవం దక్కింది, వృద్ధులకి గౌరవం దక్కింది. ఇప్పుడు ఇలా దక్కుతున్న గౌరవం ఇవాళ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇందులో పారామీటర్స్ ఇవన్నీ చూడకూడదు, అర్హులకు సంబంధించిన పారామీటర్స్ ఎవరికి ఎంత ఉంది ఏంటి అనేది. నా దృష్టిలో ఒకటి, సంపాదన చూడండి, నెలవారీ ఆదాయ వనరు చూడండి, ఆస్తిగా చూడండి. కోటీశ్వర్లకు వద్దు, ఒక 40 లక్షలు 50 లక్షలు వాల్యూ చేసే ఫ్లాట్ ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చూడండి. కానీ ఇది కనిపెట్టడం కూడా కష్టమండి. వాలంటీర్లే కనిపెట్టలేకపోయారు, లేదా వాలంటీర్లు అవతల వాళ్ళతో కొలైడ్ అయ్యి ఉండాలా, అంతే కదా. అవును. ఇప్పుడు వీళ్ళు ఎలా కనిపెడతారు? అది కష్టం కదా. ఇప్పుడు సమస్య ఇంకొకటి, ఒంటరి మహిళ పెన్షన్ ఉంటుంది. అనేక మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పించుకున్నారు. అంటే భార్యాభర్త కలిసినే కాపురం చేస్తుంటారు, ఒంటరి మహిళ పెన్షన్. భర్తకు వృద్ధాప్య పెన్షన్, భార్యకి ఒంటరి మహిళ పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే ఇక్కడ వృద్ధురాలు ఉన్నారనుకోండి, దాంట్లో భర్తకేమో వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి భార్యకేమో ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు కొంత అట్లాంటి ఆపే ఉద్దేశం ఇక్కడ ఏం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఖర్చు తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. ఆ ఖర్చు తగ్గించుకునేటటువంటి తీరులో ఎలా ఉంటుంది అనేటటువంటిదే చూడాల్సి ఉంది ఇక్కడ. కానీ ఒకటి సార్, ఇదంతా చూస్తుంటే ప్రజలకు ఇప్పుడు అర్థం కానిది ఏంటి అంటే, ఈ అర్హతలు అనేది ఇప్పుడు ఈ పింఛన్ల విషయంలో చూసి నిజంగా వైసీపీ చెప్పినట్టు 156,000 మందికి ఇప్పుడు పోతే కనుక ఈ 6 నెలల్లో, రేపొద్దున్న వీళ్ళు ఇస్తానన్న ఆ 1500 ఏదైతే ఉందో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అలాగే ఇందాక మీరు చెప్పినట్టు బీసీలకి వీళ్ళందరికీ 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ అన్నారు, అందులో కూడా సేమ్ ఇవే అర్హతలు పరిగణలోకి తీసుకుంటే అక్కడ కూడా ఇంకెంతమందికి పింఛన్ వస్తుంది అనేది, ఒక కుటుంబంలో ఒక ఇందాక మీరు వితంతు పింఛను ఇవి తీసుకోవడానికి అనర్హులని కుటుంబాన్ని మీద వేసేస్తే, ఇంకా అప్పుడు రేపు పొద్దున్న 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అదే కుటుంబంలో ఉంటే వాళ్ళకి కూడా అది వర్తించదు కదా. ఒకవేళ బీసీలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చెప్పినట్టుంటే వాళ్ళకి అది వర్తించదు కదా. అప్పుడు వాళ్ళందరూ ఇంకా పక్కకి వెళ్ళిపోయినట్టేనా? ఇక్కడ బేసిక్గా ఒకటి జరుగుద్దండి నాకు తెలిసి, లేబర్ జోలికి వెళ్ళరు వీళ్ళు కూడా. అవునా? లేబర్లో అయితే గీతే రాజకీయ పలుకు అంటే అవతల పార్టీకి హార్డ్ కోర్ ఉంటారు చూడండి,
ఉమ్, వాళ్ళకి తీసే ప్రయత్నం చేస్తారు, గొడవలు అవుతాయి, అవి బాగా ఫోకస్ అవుతాయి. అవును అవును. కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇది క్లెయిమ్ చేసుకుంటున్నారో, పేదవాళ్ళ లెక్కన ఈ పథకాలు తీసుకుంటున్నారో, ఉమ్, వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళ జోలికి పోరీళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దగా రోడ్ ఎక్క అడౌట్ చేయరు, మిడిల్ క్లాస్ వాళ్ళు. మా చెయ్యరు. పథకం పోయింది, కానీ మా పింఛన్ పోయింది. వాళ్ళని కాపాడుకుంటారు. అదే అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అయినటువంటి లేదా వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు సంబంధించి అట్లాంటి మధ్యతరగతి ఎవరైతే ఉంటారో ఉమ్, వాళ్ళది మేబీ తొలగించవచ్చు. ఆహా, ఓకే. యాజ్ ఫర్ నామ్స్ అయితే మనకేంటంటే నీతి ఆయోగ్ ఏం చెప్పిందండి, ఆంధ్రప్రదేశ్లో 10% పేదరికం ఉందని చెప్పింది. ఉమ్, 10% లెక్కను చూస్తే మనకున్నటువంటి 1,75,00,000లో 17.5 లక్షల మంది మాత్రమే పేదలు ఉన్నారు. అంతే, అవును. కానీ అదే కేంద్ర ప్రభుత్వం 95 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తుంది, రేషన్ ఇస్తుంది. అవును అవును. అంటే 17.5 లక్షలేమో అధికారికంగా ఉండడం ఏంటి, ఉమ్, 95 లక్షలు ఇవ్వడం ఏంటి? ఉమ్, పైగా మన కార్డులు ఎన్ని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? 1,55,00,000 మొన్నటిదాకా 47 అనుకున్నాం, మొన్న ఇచ్చిన లెక్క ఈనాడే చెప్పింది 1,55,00,000 అబ్బో, అంటే ఇంకా సగం మంది ఉన్న 60 లక్షల మంది దగ్గరగా 55 నుండి 60 లక్షల మంది కేంద్ర ప్రభుత్వపు లెక్కకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కకే ఉంది తేడా ఉంది. అవును. ఇక్కడ వీళ్ళ ముందున్న ప్రధాన అంశం ఏంటంటే ఉమ్, పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా వాళ్ళని ఏరేసేయాలని ఉమ్, కానీ ఎలాంటి తిరుగుబాటు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ కూడా ఇట్లా 300 యూనిట్ల కరెంటు వాడినటువంటి వాడికి ఉమ్, తీసేయాలని అనుకున్నాడు, 300 యూనిట్ల పైన వాడినటువంటి వాళ్ళకి అన్నటువంటి ఉమ్, తీసాడు కొన్ని, ఉమ్, అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. అవును, అదే, అవును. అలా తీయగానే అలాగే ఆదాయ పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేసిన వాళ్ళకి అనేది కూడా తీయగానే వీళ్ళు రచ్చరచ్చ చేశారు. అవును. 1,50,000 ఇట్లా తీస్తే 1,50,000 2 లక్షలు ఉమ్, అవును. ఊరు వాడ రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా అనర్హులైతే ఇప్పుడు మొన్నటిదాకా అర్హులైనోడు ఇప్పుడు అర్జెంటుగా అనర్హుడు అయిపోతాడా అని. అంతే కదా. మొన్నటిదాకా పేదవాడి వాళ్ళ రోజు ధనవంతుడు అయ్యి ఉండొచ్చును కదా, అవును. అట్లా లెక్కేలా. ఉమ్, ఉమ్, ఇక్కడ పాయింట్ ఏంటంటే కమిట్మెంట్ లెవెల్స్. ఇప్పుడు వీళ్ళకి మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఉమ్, ఉమ్, రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ చెయ్యగలిగితే చిత్తశుద్ధితో, అంటే నా దృష్టిలో అయితే ఉమ్, ఒకటి ఆదాయ వనరు చూడండి, ఉమ్, వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం. ఉమ్, రెండవది వచ్చేటప్పటికి మద్యం తాగుతారు చూడండి, లేబర్ కాకుండా. అవును. నేను అనేది ఏంటంటే ప్రతి మద్యం దుకాణంలో కూడా మీరు అన్నారు కదా ఏదో డిజిటల్ సిస్టమ్, అవును. ప్రతి ఒక్కడికి బిల్లు ఉండే సిస్టమ్ పెట్టండి, బిల్లు ద్వారానే మందు పెట్టండి. అంటే రేపు పొద్దున మిమ్మల్ని ఏలెత్తి చూపెట్టకుండా తొలగించేందుకు ఒక మార్గం చెప్తున్నాను నేను. ఉమ్, 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 ఎట్లా అంటే ప్రతి దానికి బిల్లు ఉండేటట్టు చూడండి. ఉమ్, ఆ బిల్లు ఆధార్ కార్డు తీసుకొచ్చి వేయించుకోవాలి మందు. ఉమ్, ఇందులో లేబర్ మద్యాన్ని వదిలేయండి, పాపం వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కొనుక్కున్నారు. ఉమ్, ఎవరైతే లేబర్ కానటువంటి వాళ్ళు ఈ మద్యం కన్జంప్షన్ నెలకు ఒక 1,000 రూపాయల పైన చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే నెలకు ఒక 10,000 అనుకోండి, 5,000 10,000 కన్జంప్షన్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళకి మాత్రం తీసేయండి. ఉమ్, 5,000 10,000 మద్యం కొనుగోలు చేస్తున్నోడికి ఇది 3,000 4,000 ఎందుకు? అవును. వాళ్ళకి తీసేయండి. ఉమ్, అప్పుడు అడిగినా కూడా రేపు కోర్టులకు వెళ్ళినా కూడా సమాధానం చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఉండదు ప్రాబ్లం. అవును, అదే కదా. ఉమ్, ఇంకోటి ఆ మాట అనొచ్చు, కానీ అంత కమిట్మెంట్ లెవెల్స్ ఏముండవండి. బేసిక్గా ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏముంటుందంటే నేను చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అయిన మిడిల్ క్లాస్ వాళ్ళకి పీకేస్తారు. ఉమ్, 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 అది పేపర్లలో రేపు పొద్దున్న రాబోయే రోజులు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే పాత వీడియోలు చూసుకోండి, మన డిబేట్లో నేను చెప్పే ఎలక్షన్స్ ముందే ఇది జరుగుతుంది. అవును. ఏంటంటే ముందు దొంగలు అక్రమంగా ఇచ్చారు, అదేది దాని పేరేంటి వాలంటీర్లు ఇచ్చారు, ఉమ్, వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పారు, చంద్రబాబు సీరియస్ అయ్యారు, జైల్లో పడేయమన్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి 2-3 రోజులు రాస్తారు. కొన్ని రోజులు పోయాక వాడే ఆ బియ్యం తీసుకోవడానికి భయపడాలా. ఇప్పుడు రేషన్ ఉంది, ఇవాళ బియ్యం తీసుకోవడానికి భయపడే పరిస్థితి సృష్టిస్తున్నారు. అవును. ఉమ్, బియ్యం అమ్ముకుంటున్నారు అనేటటువంటి ఒక దొంగలు అంటుంటే ఏమైపోతుంది వాళ్ళకి, ఆ భయం ముట్టిస్తారు. కానీ అట్లాగే రేపు ఇది కూడా తీసివేతలు కూడికలు ఏదైనా ఇంకా రాజకీయ కోణంలో చూడాలి తప్ప ఈ పారామీటర్స్ ఇవన్నీ మనం చూడకూడదు. నేను అనేది పారామీటర్ ఉండాలండి ఖచ్చితంగా. ఆ పారామీటర్ జెన్యూన్ గా ఉండాలి. అలా జెన్యున్ గా ఉంటే చాలా పోతాయి మరి అలా అనుకుంటే. అంతే, అప్పుడు తీసేయడం కూడా కరెక్ట్ అనే చెప్పాలి. అంతే.
రెండోది డోర్ డెలివరీ ఎఫెక్ట్ అనేది ఏముండదా ప్రభుత్వం మీద? నిజంగా అది ఉండదు అనుకుంటే ఇంకా జగన్ చేసిన అన్ని వేస్ట్ పథకాలని అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ రేషన్ విషయంలో చెప్పేశారు డోర్ డెలివరీ ఉండదని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు ఆయన మాట్లాడుతూ. ఇంటింటికి డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టాను నేను, మొత్తం దాన్ని కూడా తీసేశారు అంటే కొన్ని పథకాలు కూడా సైలెంట్గా గల్లంత అయిపోతున్నాయి అనేది కూడా ప్రెసెంటేజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే జగన్ ముద్ర చెరిపేయాలనుకుంటున్నారు. గుడ్. అది దానివల్ల రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు ఎన్నికల్లో చూస్తారు. ఈ లోపుగా ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు వాలంటీర్ వల్ల ప్రయోజనం ఏంటో పొందిన ప్రజలకు తెలుసు. వాలంటీర్ తీసేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అప్పుడు ప్రజలు ఓటేసి ఉంటే ఒక విధానం. సచివాలయాలు తీసేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళుంటే అది వీళ్ళు చేసినా తప్పులేదు. కానీ అవి రెండు ఉంచుతానని చెప్పి సక్రమంగా చేస్తాం మరింతగా అని చెప్పి ఇప్పుడు ఎటు కాకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి పబ్లిక్ని రోడ్డు మీద పడేశారు. ఇవాళ బ్రోకర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ రోజున ఇది ఉంటుంది అనుకుని ఓటేశారు కానీ ఉండదని ఓటేయలేదు కదా. అదే కదా, ఇది ఎప్పుడు చెప్తారు సమాధానం? నెక్స్ట్ ఎలక్షన్స్కే అవుతుంది తప్పించి ఇప్పుడు ఏమవుతుంది? అట్లాగే ఈ అయినా సరే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు రేపు పొద్దున అదేది దాన్ని ఏమంటారు, రోడ్లకి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఏదో కొత్తది వాళ్ళు వేసారు, ఈ నెలలో చూస్తే ఆశ్చర్యం వేసింది అనమాట. ఇంత చక్కగా అందంగా తయారు చేసి సిటీలను కూడా తీసుకెళ్లి సిటీల్లో రోడ్లు కూడా ఇచ్చేస్తారట ప్రైవేట్. రోడ్డు వాడే వేసేసి గుంటలు పూర్తి చేసేసి అది మరి ఆదాయం ఎట్ట సంపాదించుకోవాలో వాళ్ళదంట. అందులో దాని పేరేంటి, బోర్డులు, దాన్ని ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, ఇతరత్ర ఆదాయ వనరులు దాని మీద వాళ్ళే సమకూర్చుకోవాలంటే. అంటే రోడ్డు రాసి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి, దాని మీద సంపాదన వాళ్ళదేనంట. ఇది ఒక విచిత్రమైనటువంటి ధోరణి. కానీ ఒకటి సార్, డోర్ డెలివరీ విషయంలో సహేతుకమైన కారణమే కనిపిస్తుందా ఇక్కడ అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వీళ్ళిద్దరూ చెప్తున్నది ఒకటే. ఒకళ్ళు ఏం చెప్తున్నారు, రేషన్ డిపోలు తీసేయడం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించే మార్గం. మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది, ఇంటింటికి ఈ వెహికల్స్ ద్వారా ఇవ్వడం వల్ల పక్కదారి పట్టేస్తున్న బియ్యం అక్రమంగా ఎగుమతి అయిపోతున్నాయి, దాన్ని అరికట్టడానికి. దానికి సంబంధించి ఇప్పుడు ఒక సిట్ కూడా ఏదో చేశారు, అది కూడా మొత్తం అందరిలో గుబులు రేకెత్తిస్తుంది అది ఇదని. ఇది ఎంతవరకు సహేతం కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు? ఒకళ్ళనొక్కళ్ళని దొంగలు చేసి చూపెట్టుకుంటూ ఒకళ్ళని పంపించేసేటప్పుడు ఒక పద్ధతి అండి. మరి ఇంతకుముందు రేషన్ షాపులు ఉన్నప్పుడు దొరకలేదా లారీలు? అదే కదా. అవును. ఇక్కడ బేసిక్గా అనేక సార్లు మనం 1,00,000 సార్లు మాట్లాడుకుని నిజాయితీగా ఉంటే తినే బియ్యం ఇవ్వండి. తినే బియ్యం ఇచ్చాక అమ్ముకుంటే తప్పు. జనం తినని బియ్యం ఇచ్చి, అది కేవలం ఆఫ్రికా ఖండంలో అట్లాంటి దేశాల్లో మాత్రమే తినే బియ్యం ఇచ్చి, అది మాత్రమే ఇక్కడ పంట పండించి, దాని మీద ఎందుకు రచ్చ? ఇక అదే కదా, వెహికల్ లోడ్ అమ్ముకుంటాడు, వెహికల్ లోడ్ కాకపోతే రేషన్. ఇంకోటి, రేషన్ షాప్ వాళ్ళ ఉపాధి పోలేదు ఇక్కడ. రేషన్ షాప్ వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు డెలివరీ బాయ్స్ అంటే వాళ్ళని ఒక స్టోరేజ్ పాయింట్లుగా మార్చారు. ఇప్పుడు ఇవాళ పోతుంది ఉద్యోగం. వాస్తవంగా రేషన్ షాపులకు అప్పుడు పోయే పరిస్థితే. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనమే వీడియో చేసాం, మనం డిబేట్ కూడా చేసాం. వాళ్ళ నోటి దగ్గర ముద్ద కొట్టకూడదు అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని ఉంచారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యవస్థను తీసేస్తున్నారు. నేనేంటంటే అప్పుడే తీసేస్తున్నారు అనుకున్నాం, ఇప్పటిదాకా ఆగారు. ఇప్పుడు దొంగని చేసి చూపెట్టి తీసేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. అంటే దీని మీద బ్రతుకుతున్నారు. ఓ 20,000 25,000 ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు బతుకుతున్నారు దాని మీద. వాళ్ళని తీసేస్తే ఎట్లాగా? రెండవది, దీని తర్వాత ఆగిపోతుందా? బియ్యం అంటే రేపు పొద్దున బియ్యాన్ని ఎగ్గొట్టడానికన్నా అవ్వాలి, వీళ్ళని తీసేయడానికన్నా అవ్వాలి. రాబోయేటటువంటి రోజుల్లో చేయబోయేటటువంటి పనులకి ఇది ఒక సాకన్నా అవ్వాలి. ఇవన్నీ ఇది తొలినాడే ప్రయోగాలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెగించి చేస్తూ ఎదురు వాళ్ళని దొంగలుగా చూపెడుతూ ప్రస్తుతానికి కథ నడుపుతున్నారు. ఎంతకాలం ఇవి ఆచరణలోకి వచ్చాక తెలుస్తాయి వీటి కష్టాలు నష్టాలు అనేటువంటి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఇప్పుడు పింఛన్, రేషన్ విషయంలో రెండింటిలో చంద్రబాబు గారికి ఒక భారీ దెబ్బ తగలబోతుందా, లేదంటే చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారా? పింఛన్లు అయితే కోతలు తప్పట్లేదని, అలాగే డోర్ డెలివరీ కూడా ఇంకా ఆపేయబోతున్నారు. దానికి సంబంధించిన కూడా క్లారిటీ వచ్చేసింది. మరి ఇది ప్రజలు స్వాగతిస్తారా, రేపొద్దున వ్యతిరేకిస్తారా? వేచి చూద్దాం నెక్స్ట్ ఎన్నికల వరకు.